ఆగండి. ఏంటి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కాకుండా ఇలాంటి వీడియోస్ ప్లే అవుతున్నాయని చూస్తున్నారా? ఏం లేదండి, ఇది మా పాప తీసింది. సో ఆ క్లిప్ యాడ్ చేయమని చెప్తే నేను యాడ్ చేస్తున్నాను. ఏం లేదు, మా ఇంటి పక్కనే చిన్న కమిటీ హాల్ ఉంటుంది. ఆ కమిటీ హాల్ లోపల రోజు పావురాలు వచ్చి ఆడుకుంటూ ఉంటాయి. వాటిని వీడియో తీసి తను ఎంజాయ్ చేస్తుంది. సో ఆ వీడియో క్లిప్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇవాళ వీడియో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది ఏంటి ఇన్ని వంటలు ఒకే ఛానల్లో కనిపిస్తున్నాయి అని చూస్తున్నారు కదా. సో ఇప్పుడు చూడండి ఎలాంటి టైప్ ఆఫ్ వంటలు వస్తున్నాయో. ఇవాళ థర్స్డే రోజు మార్నింగ్ యాక్చువల్గా ఆలూ పరోటా చేద్దామని మాత్రమే స్టార్ట్ చేశాను. సో ఆలూ పరోటా చేయాలి అంటే ఆలు కుర్మా అండ్ చపాతీ పిండి కంపల్సరీగా కావాల్సిందే. సో అవి చేయాలి అంటే ఇంట్లో ఎవరు తినను అని స్టార్ట్ చేశారు. సో ఉన్న వాటిని ఆల్రెడీ అడ్జస్ట్ చేస్తూ ఎలా చేశాను ఇన్ని టైప్స్ ఆఫ్ రెసిపీస్ అనేది ఈ వీడియోలో మీకోసం ప్లే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత నాకు వద్దు అని చెప్పారు పిల్లలు. సో అందుకోసం ఇవన్నీ నార్మల్ క్లిప్స్ ప్లే చేస్తున్నాను. మన చపాతీ పిండిని ఉప్పేసి కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను కొద్దిసేపు నానబెట్టేసి. అండ్ ఇప్పుడు ఆలూని బాగా ఉడికించేసి దాన్ని స్మాష్ చేసుకున్నాను. అందులోనే మిక్సీ పట్టుకోవడానికి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉప్పు, బాదము, నువ్వులు ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసేసుకొని అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డలో మంచిగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ తయారు చేసుకున్న పేస్ట్ పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా అందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఎంతవరకు మనం వాటర్ని యూజ్ చేయాలంటే ఇలా మనకి ముద్దలాగా రౌండ్ బాల్ షేప్ మన చేతికి వచ్చేంత వరకు చేసుకుంటే ఓకే. ఇప్పుడు మనం పరాటాకి కావాల్సిన ఒక పాలిథిన్ కవర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం రొట్టెల పీట మీద చేస్తే కరెక్ట్గా రాదు. మనందరికీ తెలుసు ఈ శ్రీరామనవమికి ఉగాది రోజు మనము భక్షాలు చేసుకోవడానికి వాడతాం కదా పిండి, అలాగే మెత్తగా ఉండాలి. అండ్ మనం యూజ్ చేసే కవర్ కూడా ఫోల్డ్ అవ్వాలి, అటు ఇటు ఫోల్డ్ అయ్యి మనం ఇంకో కవర్ లేయర్ తోటే దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ ప్రెస్ చేసుకొని దాంట్లో ఈ ఆలూతో చేసుకున్న మిక్చర్ని అందులో పెట్టేసి దాన్ని బయటికి రాకుండా క్లోజ్ చేసేసుకుంటున్నాను. అలా క్లోజ్ చేసుకున్న దాన్ని మనము ఫింగర్స్తోనే ప్రెస్ చేసుకొని తర్వాత పాలిథిన్ పేపర్ని దానిపైన కవర్ చేసి చేయితోనే మనం మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఈజీగా ఆలూ పరోటా అనేది వచ్చేస్తుంది. దాన్ని మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి 2 సైడ్స్ కాల్ చేసుకుంటే మన ఆలూ పరోటా కంప్లీట్గా వచ్చేస్తుంది. మీరు వీడియో చూస్తుండండి. అండ్ ఇలా చేస్తున్నప్పుడు మా పిల్లలు వచ్చేసి వద్దు మమ్మీ మేము తినము అని చెప్పారు. సో ఉన్నదాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి, అందుకోసమే నేను ఇలా దీని తర్వాత పూరి చేశాను. పూరిలోకి మళ్ళీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇలాంటివన్నీ కావాలి. అవన్నీ లేకుండా చేసిన బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూతోనే ఆలూ కుర్మా అనేది చేశాను. దాన్ని కూడా మీరు క్లిప్స్గా పెట్టేస్తాను, చూసేయండి. ఇలా చేసుకునే దాని తర్వాత ఇంకా పిండి ఉంది, దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పటికి ఓపిక లేదు. సో అందుకోసమే ఉన్న పిండిని వేస్ట్ చేయకుండా పరాటాస్ అయిపోయాయి అండ్ పూరి ఉన్న దాంతోనే ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. దాని తర్వాత ఉన్న పిండిని ఆలూ పరాటాని వేస్ట్ చేయకుండా ఒకదానిపైన ఒకటి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని ఒక షేప్ మనము రెస్టారెంట్స్లోకి కానీ లేదంటే నార్మల్గా ఫంక్షన్స్ చేసినప్పుడు మనం ఏసీ ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నప్పుడు మనకి ఫస్ట్ స్టార్టర్స్ లాగా ఇస్తుంటారు కదా, అలాగే కొన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ షేప్లో వచ్చేలాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను. దాన్ని చూస్తే మీరు సేమ్ మనం రెస్టారెంట్స్లో తిన్నట్టుగానే ఉంది ఈ రెసిపీ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. సో ఇలా మనము ఫస్ట్ ఆలూ పరాటాని అయితే ఇలా చేసేసుకున్నాను. దాన్ని 2 సైడ్స్ కాల్ చేసుకొని ఆలూ పరాటాకి మంచి కాంబినేషను టమాటో కెచప్. దీనికి ఇంకేది అవసరం లేదు, టమాటో కెచప్ చేసేసుకొని శుభ్రంగా తినేసేయడమే. అండ్ ఇప్పుడు చేసే 3 రెసిపీస్లో ఏది హెల్దీ అంటే కూడా ఈ ఆలూ పరాటానే హెల్దీ. ఎందుకంటే ఓన్లీ మనం బాయిల్ చేసుకున్నది జస్ట్ స్టఫ్ దాంట్లో పెట్టేసి మనం 2 సైడ్స్ కాల్ చేసుకుంటాం. దీనికి డీప్ ఫ్రై కానీ డీప్గా ఆయిల్ని వేయడం కానీ అవసరం లేదు.
సో ఇది ఎక్కువ శాతం చేసుకున్న మంచిదే. కానీ ఆయిల్ పీల్చుకున్న పూరీలు అండ్ ఈ శనగపిండి వీటన్నిటితో చేసిన చట్నీ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది, ముఖ్యంగా పిల్లలకి. దీని తర్వాత మనం చేసే లాస్ట్ రెసిపీ డీప్ ఫ్రై రెసిపీ. ఆ డీప్ ఫ్రై రెసిపీ ఎప్పుడో మనం నెలకి కానీ లేదంటే 2 నెలలకు కానీ ఒకసారి చేసుకుంటే పోయేదేం లేదు, కానీ మనం డైలీ చేసుకోవాలి అంటే మన వల్ల కాదు. సో ఇది కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాకు అంటే, ఇప్పుడే చెప్పాను కదా, నాకు వద్దు అని వీళ్ళు అన్నారు కాబట్టి నేను చేశాను. దీన్నే ఇదే చపాతీ పిండిని చపాతీ చేసేసుకొని దాన్నే హాఫ్ కట్ చేసుకున్నాను. అప్పటికి ఓపిక లేదు కాబట్టి సో దాన్నే ఎందుకు ఇంకా రౌండ్గా చేయాల్సిన అవసరం ఏముంది, మనం ఏమైనా దాన్ని రౌండ్గా చేసి మెడలేం తీసుకోవట్లేదు కదా. సో అందుకోసం దాన్నే చేసేసి షేప్ని హారిజంటల్గా వర్టికల్గా కట్ చేసుకొని దాన్నే పూరీలాగా డీప్ ఫ్రైలో వేసేసుకున్నాను. సో ఐడియా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఎప్పుడైనా మీ పిల్లలు వద్దు అన్నప్పుడు ఏం చేయాలి దీన్ని అని మీరు అనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు అని ఒక చిన్న ఐడియా. అండ్ మన ఛానల్లో ఎస్టర్డే థర్స్డే రోజు చాలామంది వీడియోస్ చూసి, క్లిప్స్ చూసి ఆర్ షార్ట్స్ చూసి 18 మెంబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ కాస్త నౌ వీఆర్ 25 మెంబర్స్ ఫ్యామిలీ. మనం 25లో ఉన్నాము. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ యూ టు యూ ఆల్. అందరూ వీడియోస్ చూసి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఒక్కటి డిఫెక్ట్ లాగా అనిపిస్తుంది. నేనే ఏదైనా మిస్టేక్ చేస్తున్నానా, ఇది కూడా మిస్టేక్ అని ఎందుకు అనుకుంటున్నాను అంటే, మా హస్బెండ్ ఫోన్లో చెక్ చేస్తే కమెంట్ సెక్షన్ ఆఫ్లో ఉంటుంది. అది నా సైడ్ నుంచి ఉందా తన ఫోన్లో ఉందా అర్థం కావట్లేదు. సో మీ సైడ్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏదైనా కమ్యూనిటీలో పోస్ట్ చేయడం కానీ, లేదా ఒక 100K అయిన తర్వాత నేనే ఒక లైవ్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు కూడా నాకు మీరు చెప్పొచ్చు. కానీ దానికంటే ముందు నాకు తెలియాలి కదా మీరంతా మెసేజ్ చేయడానికి రెడీగా ఉన్నారో లేదో అని. దీన్ని ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అకౌంట్ ఉంది, సేమ్ వంటింట్లో వంటలక్క ఛానల్ అని అకౌంట్ ఉంది. అందులో మీరు మెసేజ్ చేయండి, కమెంట్ సెక్షన్ రావట్లేదు లేదా ఓపెన్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయట్లేదా, నాకేమీ అర్థం కావట్లేదు. సో కొంచెం ఇదొక్కటి చూసుకొని నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. అండ్ మన లాస్ట్ రెసిపీ ఇదిగోండి, ఇలా చేశాను. ఫస్ట్ చపాతీ చేసేసుకొని దానిపైన స్టఫ్ని పెట్టేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఉన్నదాన్ని ఒక షేప్లోకి తెచ్చేసుకొని దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడం. ఇది మన లాస్ట్ రెసిపీ. ఇలా మీరు ఎప్పుడైనా ఒకసారి మనం కలుపుకున్న పిండితో ఇంకా ఎన్ని రెసిపీస్ చేయాలి అని అనుకునే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చినట్టుంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ డీప్ ఫ్రై కానీ అన్నీ వాటి టేస్ట్ వాటివే, ఏది ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పలేము, చాలా బాగున్నాయి. మీరు కూడా, నేను అంతా 1 kg 2 kgs ఏం తీసుకోలేదు. 1/2 kg గోధుమ పిండి, 1/2 kg ఆలు, ఈ రెండిటితోనే చేసుకున్నాను. కానీ ఎందుకు అంతలా స్ట్రెస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. సో ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి మీరు కూడా ఒకటే పిండితో ఒకటే స్టఫింగ్తో ఇన్ని రకాల వంటలు చేసుకోవచ్చా అనే ఒక ఐడియా నాకు ఇవాళ వచ్చింది. మీకు వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఏది బాగుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవాళ నేను చేస్తున్న ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి చూడండి అని చెప్పండి. నేను చేసే వంటలు మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.